ఆకుకూరలంటే అస్సలు ఇష్టపడని వాళ్ళకి సైతం నచ్చే విధంగా ఆకుకూర పుల్లగూరని ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ రెసిపీ టేస్ట్ పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఇంకా కొన్ని స్మాల్ స్మాల్ టిప్స్ ఉన్నాయండి. అవైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ట్రై చేయండి. ఇవాళైతే నేను తోటకూరతోటి పుల్లగూర ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కట్ట తోటకూరని చక్కగా వాష్ చేసి ఈ విధంగా కట్ చేసుకొని ఒక కుక్కర్‌లో యాడ్ చేసుకొని తర్వాత కొన్ని పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 3 టమాటాలను తీసుకొని ఫైన్‌గా మనమైతే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ టమాటా ముక్కల్ని కూడా మనం తోటకూరలో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్‌ని తీసుకొని చక్కగా చాప్ చేసేసుకొని ఈ చాప్ చేసుకున్న ఆనియన్ పీసెస్‌ని కూడా మనం ఈ కుక్కర్‌లోనే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెమ్మలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా దంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడినంత. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయినటువంటి నెయ్యిని యాడ్ చేసేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత తీసేసి ఈ ఆకుకూరలకి కొంచెం ఉప్పుని యాడ్ చేసేసి మెదుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టేసుకొని చింతపండు గుజ్జనైతే మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకునే ఆకుకూర లేతదనుకోండి చింతపండు డైరెక్ట్‌గా ఆకుకూరలోనే వేసి ఉడికించుకోవచ్చు. అదే కొంచెం ముదిరితే ఈ విధంగా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇంకా మీరు కర్రీని ఇట్లా కుక్కర్‌లో కాకుండా లేత ఆకుకూరని చక్కగా ఒక ప్యాన్‌లో అయినా ఉడికించేసుకోవచ్చు. తర్వాత మనం తాలింపు కోసం కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి, ఇంకా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి, దంచుకున్న 2 రెమ్మల వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకొని ఈ తాలింపు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. తాలింపు ఎంత బాగా వేగితే అంత మంచి స్మెల్, అంత మంచి ఫ్లేవరు. తర్వాత ఇందులోకి కొత్తిమీర, కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని తాలింపు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం మెదుపుకున్న ఆకుకూరని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టడం వల్ల మంచిగా ఫ్లేవర్స్ అన్నీ ఇందులోకి పట్టేస్తాయి. ఈ విధంగా మనం ఈ తోటకూర పుల్లగూరని అయితే తాలింపు పెట్టేసుకొని ఒక ఆమ్లెట్ తోటి సర్వ్ చేసుకొని తింటే చిన్న పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. సో హెల్త్ కూడా చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా వారంలో ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకుంటారు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.